హలో గైజ్, హెచ్ఆర్ఎం వర్స్ కి స్వాగతం. నిజ జీవితంలోనైనా రీల్స్లోనైనా యాక్షన్ అంటే మొదట గుర్తొచ్చే హీరోల్లో ఒకరు విశాల్. కానీ ఈసారి ఆయన చేసిన పని మాత్రం అసలు ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉంది. 800 మంది ఫైటర్ల మధ్య ఒకే ఓ యోధుడిలా పోరాడిన సీన్, 17 రోజుల షూట్. ఇది వినగానే గూస్ బంప్స్ వస్తాయి కదా. ఆ స్టోరీనే ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఎన్ని యాక్షన్ సన్నివేశాలు చేసినా, ఎన్ని హిట్స్ ఇచ్చినా విశాల్లో ఉన్న ఒక కోరిక మాత్రం మిగిలిపోయింది. తానే డైరెక్టర్గా తన విజన్ ను ప్రపంచానికి చూపాలని. విశాల్ కెప్టెన్ కుర్చీ ఎక్కాడు. తన స్వీయ దర్శకత్వంలో సినిమాలు తీసే ప్రయాణం ప్రారంభించాడు. విశాల్ యాక్షన్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టంట్ మాస్టర్లు ఆయన బాడీ లాంగ్వేజ్ కి, స్క్రీన్ ప్రెజెన్స్ కి తగ్గట్టు ప్రత్యేక డిజైన్ చేస్తారు. అది కూడా డూప్ లేకుండా. రిస్క్ అంటే భయముండదని చూపిస్తూ యాక్షన్ స్టార్ గా తనకి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విశాల్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న సినిమా మకుటం. హీరోయిన్స్ దుషారా విజయన్, అంజలి. సినిమా ఇప్పుడు షూటింగ్ లో ఫుల్ స్వింగ్ లో ఉంది. ఇక ఇప్పటివరకు అన్నింటికంటే పెద్ద సంచలనం ఏంటంటే 800 మంది ఫైటర్లతో ఒకే ఒక భారీ యాక్షన్ సీన్. ఒక్క ఫైట్ సీన్ ను 17 రోజుల పాటు షూట్ చేశారు. అంటే ఆ సీన్ ఎంత బ్రూటల్, ఎంత ఎపిక్, ఎంత గ్రాండియోస్ గా ఉంటుందో అర్థమవుతుంది కదా. సినిమా వర్గాల మాటల్లో ఇది సినిమా హైలైట్ మాత్రమే కాదు, విశాల్ కెరియర్ లోనే ఓ మోస్తరు మైలురాయి అవుతుంది. ఈ సన్నివేశంలో విశాల్ ఒక యోధుడులా 800 మంది మధ్య స్వయంగా ఫైట్ చేశాడు. ఇంత భారీ స్కేల్లో విశాల్ ఇప్పటివరకు చేయలేదు. ఈసారి తానే డైరెక్టర్ కావడంతో యాక్షన్ కు తాను కావాలనుకున్న రేంజ్ ఇవ్వబోతున్నాడు. సాధారణంగా ఇలాంటి 100 మందితో చేసే యాక్షన్ సీన్స్ అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు? డైరెక్టర్ శంకర్. అతనే ఈ విధమైన మ్యాసివ్ సెట్స్, పెద్ద యాక్షన్ బ్లాక్స్ కి మాస్టర్. ఇప్పుడు అదే లెవెల్ కి విశాల్ కూడా రెడీ అవుతున్నాడు. ఇది ప్రారంభం మాత్రమే. ముందింకా ఏం చేస్తాడో చూడాల్సిందే. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే డిటెక్టివ్ 2 కూడా స్వీయ దర్శకత్వంతోనే. ఫస్ట్ పార్ట్ మిస్కిన్ తీసినా సెకండ్ పార్ట్ ను విశాల్ తానే హ్యాండిల్ చేస్తున్నాడు. రైట్స్ కూడా ఆయనకే ఉన్నాయి కాబట్టి ఈ ఫ్రాంచైజీని పూర్తిగా తన స్టైల్లో మలుచబోతున్నాడు. విశాల్ డైరెక్టర్ గా తీసుకున్న ఈ భారీ అడుగులు తన యాక్షన్ శక్తి, సినీ విజన్ ను మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి. 800 మందిని ఎదుర్కొంటూ తానే చేసిన యాక్షన్ బ్లాక్ వినిపించినా శివుడు దండం పట్టినట్టే. మకుటం రానున్న రోజుల్లో అసలు యాక్షన్ అంటే ఇదే అని మనకు చూపించబోతుందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు హెచ్ఆర్ఎం వర్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.